1975 నుంచి 2025 50 ఇయర్స్ ఇది గోల్డెన్ జూబ్లీ మన లోయలా స్కూల్ కొనియాడుతుంది. మేము చాలా గర్వపడుతున్నాం. ఈ సంఘటన చాలా ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే దానికి ముఖ్యంగా పనిచేసే వాళ్ళు ఎవరంటే మన ఓల్డ్ బాయ్స్ లాస్ అంటున్నారు కదా, LASS లోయలా అల్యూమినై అసోసియేషన్ సూర్య. వాళ్ళు చాలా వరకు చాలా కృషి చేశారు. వీళ్ళందరూ ఓల్డ్ బాయ్స్ ఉన్న వాళ్ళందరూ ఓల్డ్ బాయ్స్. వీళ్ళందరూ చాలా వరకు కృషి చేసి చాలా చాలా సహాయం చేస్తూ ఉన్నారు. ఈ ఫంక్షన్ ఇంత గొప్పగా జరగబోతుందంటే ఇది అన్నిటి కారణం వారికి సమస్య తరఫున ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ. వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్ దిస్ ఇన్స్టిట్యూషన్ డే ఆఫ్టర్ డే. ఇది ఒక చిన్న విషయం. ఇది ఉట్టి సంస్థ ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా పేద పిల్లలకి ఇంకా ఏ విధమైన సహాయం చేయాలో, వాళ్ళకి ఆర్థిక సహాయం ఉండవచ్చు, వేరేదైనా సహాయం ఉండవచ్చు, అన్నిటిని చేయడానికి సిద్ధంగా ఈ ఓల్డ్ బాయ్స్ అందరూ ముందు వచ్చి ఉన్నారు. వారికి మనస్ఫూర్తిగా మా కమ్యూనిటీ తరఫున, కాలేజ్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. 1975 సంవత్సరంలో ఈ స్కూల్ని ఆ రోజు నెలకొల్పటం, ఈ స్కూల్లో ఎంతోమంది విద్యార్థులు క్రమశిక్షణతో ఒక ఉన్నత చదువులను నేర్పిన సంస్థ ఇది. ఒక క్రమశిక్షణ నేర్పిన సంస్థ ఇది. మేమందరం కూడా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళం, ఇక్కడ కూర్చున్న అందరం కూడా చాలామంది పేద విద్యార్థులను బాగా ప్రోత్సహించిన సంస్థ ఇది. చదువులకి నిలయమైన సంస్థ ఈ స్కూలు. ఇలాంటి స్కూల్లో చదువుకున్న 1975 నుంచి ఈరోజు వరకు చదువుకున్న పిల్లలందరూ కూడా రేపు జరగబోయే సభకి దాదాపు ఒక 3000 మంది స్టూడెంట్స్ రాబోతున్నారు. దీనికి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చీఫ్ గెస్ట్గా పిలవటం, స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఈ స్కూల్ విద్యార్థి అయినటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారు, ఇంకా మిత్రులు కూడా చాలామంది వస్తున్నారు. దీనికి కూడా మీరందరూ కూడా అందరూ కూడా సకాలంలో 10 గంటలకు రావాల్సిందిగా కోరుకుంటూ ఉత్సవాలకి చాలామంది రాబోతున్నారు. ఇక్కడ అన్నయ్య చెప్పినట్టుగా మరోసారి ఈ స్కూల్ అనేది చాలామందికి మంచి భవిష్యత్తునిచ్చింది. క్రమశిక్షణతో విలువలతో విద్యను నేర్పించేసి అందరూ ప్రయోజకులు అయ్యే విధంగా చాలామంది ఆ విధంగా నేర్పించి ఒక తల్లిలాగా ఉన్నత స్థితికి చాలామందిని తీసుకెళ్ళారు. కాబట్టి అందరూ కృతజ్ఞత భావంతో చాలామంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. సో రేపు వచ్చే వాళ్ళందరికీ మరోసారి ఆహ్వానం పలుకుతూ అందరం సంతోషంగా కలుసుకోవాలని, పొద్దున్న 9 నుంచి మళ్ళీ సాయంత్రం 2 వరకు అందరు ఇక్కడే ఉండి ప్రతి బ్యాచ్ వారిని కలుసుకొని ఆనందంగా మరోసారి ఆ యొక్క మధుర స్మృతులను నెమరు వేసుకొని ఆప్యాయంగా ఆ విధంగా ఒక బలమైన మళ్ళీ జట్టుగా కలిసిపోవాలని అందరినీ కోరుకుంటూ, సో చాలా ప్రేమ. నమస్కారం. సెయింట్ జేవియర్స్ హై స్కూల్ సంస్థని నెలకొనపడి దాదాపు 50 సంవత్సరాలు. సెయింట్ జేవియర్స్ అంటే చాలా తక్కువ మందికి తెలుసు. లోయలా స్కూల్ని ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు రేపు జరగబోతూ ఉన్నాయి. ఈ ఉత్సవానికి ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూలు ఎవరినైతే ఉన్నత స్థితిలో వెళ్తుందో చాలా వరకు వాళ్ళు వేరే వేరే రంగాల్లో, వ్యాపార రంగంలో అయితేంది, ఉద్యోగ రంగంలో అయితేంది, మరి రాజకీయ రంగంలో అయితేంది, ఎవరైతే ఈ స్కూల్ నుంచి మంచిగా ఉన్నారో వారి సహకారంతో వారు కూడా ఆ కృతజ్ఞతని, స్కూల్ మీద కృతజ్ఞతను చూపెట్టాలనే ఉద్దేశంతో గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు చాలా మంచిగా ఘనంగా జరపబోతూ ఉన్నాం. అదేవిధంగా 75 నుంచి ఇప్పటి వరకు ఉన్న స్టూడెంట్స్ అందరూ కలిపి మరి లాస్ అల్యూమినియం స్టూడెంట్స్ అసోసియేషన్ సూర్యాపేట లోయలా ఏర్పాటు చేసుకొని మరి రాబోయే రోజుల్లో సామాజిక కార్యక్రమాలు, ఎందుకంటే ఈ స్కూల్ నుంచి చదివిన వాళ్ళు దాదాపు అందరూ ఉన్నత స్థితిలో ఉన్నారు, కొద్దిమంది వెనుకబడి ఉన్నారు. మరి వారికి కూడా వారి కుటుంబంలో ఏదైనా అవసరం వచ్చినా, చదువులకు వాళ్ళ పిల్లలకు అవసరం వచ్చినా కూడా
ఇబ్బంది ఉండకుండా చేయాలని చెప్పేసి లాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ లాస్ ద్వారా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇక్కడ చదువుకొని కొద్దిగా వెనుకబడిన వాళ్ళని ఆదుకోవాలి. అదేవిధంగా ఈ స్కూలుకు కూడా అంతో ఇంతో అభివృద్ధికి కావాలని చెప్పేసి లాస్ ఏర్పడ్డది. మేము లాస్ తరపున ఫాదర్ కానీ ఈ స్కూలు యాజమాన్యాన్ని కూడా మాటిస్తున్నాం. ఖచ్చితంగా లాస్ ఈ స్కూల్కి సంస్థకి ఎప్పుడు కూడా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేపు అందరూ పాల్గొని ఈ ఉత్సవాల్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా